గుడ్ ఈవినింగ్ NK6 టీవీ. ఈరోజు మొత్తం మీద తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, మేయర్లు, చైర్మన్ల యొక్క ఎంపిక రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలోనే చాలా వేగం ఏర్పడ్డది. దీంట్లో సమీకరణాలు కూడా చాలా మారిపోయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే ఏమైంది అని అంటే ప్రధానంగా శత్రువులే మిత్రులుగా మారినటువంటి వింత పోకడలు మాత్రం మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో చాలా చూసినాం. దీని విషయంలో కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువ మొత్తంలో వైరల్ కావడం జరిగింది. అయితే ఈరోజు ఏదైతే ఉందో ఫిబ్రవరి 16వ తారీఖు తాజా వెలువడినటువంటి సమీకరణాలు చూసుకున్నట్లయితే ఈరోజు చాలా సమీకరణాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఫరెంట్ వింత అయినటువంటి కాంబినేషన్స్లో పొత్తులు జరిగింది. చాలా మున్సిపాలిటీలో ఏమైంది అని అంటే ఏ పార్టీకి స్పష్టత అనేది రాకపోవడం, మెజారిటీ అనేది ఎక్కువ రాకపోవడం వల్ల హంగ్ అనేది ఏర్పడ్డది. ఆ హంగు విషయంలో అధికారం కోసం ఏం చేసినాయి అంటే ఇక్కడ పార్టీలు భద్రశత్రువులు అయినప్పటికీ కూడా చాలామంది ఒకరినొకరికి చేతులు కలుపుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి కామారెడ్డి చూడండి. కామారెడ్డి విషయంలో ఇక్కడ బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ జత కట్టడం ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఇదే కామారెడ్డితో ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే నెక్స్ట్ ఇంకొకటి నర్సాపూర్ ఉందండి. నర్సాపూర్ విషయంలో కూడా నర్సాపూర్లో ఏం జరిగింది, బీఆర్ఎస్ని చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమయ్యాయి. అంటే ఏంటి, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మన్ నియమించి బీజేపీ అభ్యర్థిని వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. దీంట్లో ఏంటి అని అంటే బీజేపీ అభ్యర్థికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం గురించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను మొత్తం ఏకం చేసి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటైరు కాబట్టి నర్సాపూర్ ఏదైతే ఉందో అది హంగు ఉన్నటువంటి దాన్ని నర్సాపూర్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇట్లా ఏదైతే చెప్పుకుంటున్నామో ఇట్లనే ఇంకొకటి అలియాబాద్ ఉందండి. అలియాబాద్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి అధికారాన్ని పంచుకుంది. అంటే ప్రతి ఒక్క ప్లేస్లో హంగ్ వచ్చినటువంటి ప్రతి ప్లేస్లో వీలైనంత వరకు నేషనల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కలిపి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేసినాయి. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయినాయి. ఇంకొక మెయిన్ డిస్టిక్లో చూసుకున్నట్లయితే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో మనకి కరీంనగర్ నుంచి ఒక మేయర్ పీఠం మాత్రం బీజేపీ వశం చేసుకోవడం జరిగింది. ఈ కరీంనగర్ విషయానికి వస్తే బండి సంజయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్ర మంత్రివర్యులు, ఆయనకు సంబంధించినటువంటి ఇలాకాలో అది బీజేపీ వశం చేసుకోవడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్లో ఏం జరిగింది అంటే రాజకీయ సమీకరణాలు అన్యూహంగా మారినాయండి. యాక్చువల్గా అన్యూహంగా మారినాయని నేను ఎందుకు అంటున్నా అంటే మేయర్ ఎన్నికలకు బీఆర్ఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరు కాలేదు. హాజరు కాకపోవడం వల్ల ఏమైంది అని అంటే అది బీజేపీకి ఒక వరంగా మారింది. దీంతో ఏమైంది, వెంటనే కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఏదైతే ఉందో బీజేపీ అభ్యర్థి ఎవరు కొలగాని శ్రీనివాస్ దక్కించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు కనుక వాళ్ళు అటెండ్ అయ్యేది ఉంటే అక్కడ సమీకరణాలు ఎట్లా జరుగుందో ఏం జరుగుందో తెలియదు, కానీ అక్కడ జరిగినటువంటి వింత అయినటువంటి ఒక న్యూస్ అది. నెక్స్ట్ ఇంకోటి సార్, ఇవి సమీకరణాలు జరిగినాయి. ఓవరాల్గా ఇట్లా చూసినట్లయితే ఒక్కొక్కటి వింతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రిజల్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ రిజల్ట్ అనేది మొత్తం మీద వచ్చినాయి. దీంట్లో కొన్ని ఓటర్లకు సంబంధించినటువంటి రివర్స్ అటాక్ అంటే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓటర్ల రివర్స్ అటాక్ గిఫ్ట్ల వాపస్. ఓట్ల ఎలక్షన్స్ కంటే ముందు గెలవడానికి నానా ప్రయత్నాలు చేసిళ్ళు. ఆ గెలిచే ఉద్దేశంలో వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు కావచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా హామీలు కావచ్చు. ఆ ఇచ్చినటువంటి పక్షంలో ఓడిపోయినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసారంటే డైరెక్ట్ ఆల్రెడీ మళ్ళీ ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఆ ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఏదైతే ఉందో వాటిని వాపస్ తీసుకొని వాళ్ళకి మీద రివర్స్ అటాక్ చేసి మా గిఫ్ట్లు మాకు ఇవ్వండి అని మళ్ళీ తిరిగి తీసుకోవడం జరిగింది. ఇటువంటి కూడా ఒకటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలసీ అది. ఇక దీంట్లో ఇదే విధంగా నెక్స్ట్ ఇంకొకటి భువనగిరి ఏదైతే ఉందో భువనగిరిలో చూసుకున్నట్లయితే 1వ వార్డులో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి ఎవరైతే భువనగిరిలో 1వ వార్డులో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తాను పంచినటువంటి గిఫ్టులు ఏమేమి ఉన్నాయి, ఆయన వంచినవి చీరలు, కుక్కర్లు, చీరలు కుక్కర్లు ఏదైతే ఉన్నాయో దాన్ని తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి గొడవ చేసిండు. గొడవ ఇస్తే దీన్ని ఏం చేశారంటే ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లకు కూడా వెంటనే విరక్తి పుట్టి ఆగ్రహించి ఏం చేసిల్లు అంటే ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి ఆఖరికి ఇట్లా రోడ్డు మీద పడేసారు.
ఇది భువనగిరిలో జరిగినటువంటి ఒక పెద్ద వింత సంఘటన. ఇంకోటి మంచిర్యాలలో కూడా ఒకటి జరిగిందండి. మంచిర్యాలలో కూడా ఒక వింతైన ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓటు వేయలేదన్నటువంటి కోపంతో ఏం చేశారంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు పంచినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు వసూలు చేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూసినాం. అయితే ఈ మొత్తం మీద ఓవరాల్గా ఈ మున్సిపల్ ఎలక్షన్స్, తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ జరిగినటువంటి ఎలక్షన్స్ వింతైనటువంటి అంశాలు, వింతైనటువంటి విషయాలు, వింతైనటువంటి అధికారాలు ఇవన్నీ జరిగింది. ఓకే, మొత్తం మీద మున్సిపల్ ఎలక్షన్స్లో కొన్ని వాయిదా పడ్డాయి. ఆ వాయిదా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో మొత్తం మీద వాయిదా పడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా జనగామ, ఇల్లందు, ఇంకొకటి ఏముంది జహీరాబాద్ మొదలైనటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో దాని చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం వాయిదా పడడం జరిగింది. అయితే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని సమీకరణాలు. అయితే ఇదే విషయంలో దీంట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం కూడా ఉందండి. దీంట్లో మరీ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏవైతే ఉందో నల్గొండ జిల్లాలో ఒక చిట్యాలలో కాగిళ్ళ కావేరి అనేటటువంటి ట్రాన్స్జెండరు ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసి కౌన్సిలర్గా గెలవడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక హైలైట్గా నిలవడం జరిగింది. ఇప్పుడు కామన్గా ఎక్కడన్నా మనము పోటీగా నిల్చుంటే ఏమవుతుంది, అక్కడ మహిళా అభ్యర్థి కావచ్చు, లేదంటే మెయిల్ అభ్యర్థి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు నిలబడడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక కౌన్సిలర్గా ఎవరు ఇండిపెండెంట్గా ఒక ట్రాన్స్జెండర్ అనే పర్సన్ నిల్చొని అక్కడ కౌన్సిలర్గా గెలవడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక హైలైట్గా నిలిచింది. దీనిలో ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఆ వింతలో ఉన్నటువంటి నాకు తెలిసినంతవరకు కొన్ని చెప్పడం జరిగింది, ఆ వింత అయినటువంటి దాని గురించి. అయితే మొత్తం మీద ఈ పొత్తులు కేవలం స్థానిక అవసరాల కోసమేనా అంటే, స్థానిక అవసరాలు అంటే రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఆల్రెడీ బీజేపీలో గెలిచిన వాళ్ళు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకోవడం గురించి ఓన్లీ అవసరాల కోసమేనా, లేకుంటే భవిష్యత్తులో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా కొత్త సమీకరణాలు ఏమైనా దారితీస్తాయా అనేటువంటిది ఇప్పుడు అందరిలో నెలకొన్నటువంటి మెయిన్ ప్రశ్న. అయితే ఇప్పుడు రాబోయే ఈ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇంకా ముందుకి ఇదే ఉద్దేశంలో ఇంకా ముందుకి పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అందుకే వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా త్వరలోనే దాని నోటిఫికేషన్ రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే సీఎం గారు కూడా మినిస్టర్లతోని అక్కడ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాకు తెలిసినంతవరకు ఈ వీక్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా దానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NK6 TV. నేను మీ కోటేశ్వర్, జర్నలిస్ట్.